నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. అయితే స్పార్టకస్ అటువంటి చోటు నుంచి ఎలా పారిపోగలిగాడు అని అడిగాడు. అతను పారిపోలేదు. అసలెవరూ అక్కడ నుంచి పారిపోలేరు. అలాంటి ప్రదేశాలలోనూ సుగుణమేమిటంటే అక్కడ జీవించడానికి అలవాటు పడిన ఏ మనిషి మరే ఇతర మానవ సమాజంలోనూ జీవించడానికి ఇష్టపడడు. నేనే అక్కడి నుంచి ఈ స్పార్టకస్ను లాక్కొచ్చాను. ఎందుకు అతనక్కడ ఉన్నాడని, స్పార్టకస్ అతనేనని మీకెలా తెలుసు? నాకేమీ ముందుగా తెలియదు. మల్లుల విషయంలో నాకున్న పేరంతా ఓ కల్పిత గాథ కింద జమకట్టేస్తారు లాగుంది. ఓడంత శరీరముండి దమ్మిడీకి మారని వాడినని మీ ఉద్దేశమేమో. నా పనిలో కూడా ఒక కళ ఉంది. మీరు స్పార్టకస్ను ఎలా కొన్నారో చెప్పండి. నేను మరోలా పుట్టి ఒక దళానికి నాయకత్వం వహిస్తే బాగుండును. మీకు మల్లయుద్ధాలు చూడాలని ఆసక్తి ఉండొచ్చును. అవంటే విసిగెత్తిపోయాను నేను చాలినంత పోరాటం చేసినవాడినే. అయితే అవచ్చు. పెద్ద ఎత్తున మారణహోమం చేసే మీ పద్ధతికి భిన్నమైన ధైర్య సాహసాలు మల్లయుద్ధంలో ప్రదర్శింపబడుతుంటాయి. 3 వంతుల వరకు నాశనమైన సైన్యాన్ని మీకిచ్చి స్పార్టకస్ను చితగ్గొట్టి రోమను సంపదను, యశస్సును తిరిగి సంపాదించుకు రమ్మన్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఇటలీ మీ చేతుల్లో ఉందంటారా? నిజం చెప్పాలంటే ఇటలీ స్పార్టకస్ చేతిలో ఉంది. మీరతన్ని ఓడించవచ్చు. రోమను వ్యతిరేకించి ఏ శక్తి మన లేదు. కానీ ఈ క్షణంలో అతనిదే పైచేయి. అవునా? అవును అన్నాడు క్రాసస్. స్పార్టకస్కు శిక్షణ గరిపిందెవరు? నేను. అతనెప్పుడూ రోమ్లో పోరాడలేదే. చూడదగ్గ పోరాటాలు రోమ్లో జరగలేదు. రోమ్కు కావాల్సిందల్లా వధ్యశాల. నిజమైన గొప్ప యుద్ధాలు కేపువాలో జరిగాయి, సిసిలీలో జరిగాయి. ఆ మాటకొస్తే మీ సైనిక దళాలు యుద్ధమే చెయ్యలేవు. ఉక్కు, తోలు, డాలు కప్పుకొని పొడుగాటి కర్రలాంటి ఈటెలతో పొడుచుకుంటారు మీరు. కత్తి చేతవట్టి దిగంబరంగా బరిలోకి వెళ్ళి ఇసుకపై పడి మెరిస్తే నెత్తుటి వాసన చూడండి. నగారా మోగుతూ, సూర్యుడు ప్రకాశిస్తూ, స్త్రీలు చేతి రుమాళ్ళు విసురుతూ హుషారునిస్తూ తన దిగంబర శరీరం నుండి, అవయవాల నుండి దృష్టి మరల్చక చూస్తుంటే శరీరంలోని కండలు, తదితర భాగాలు ముక్కలుగా కోయబడి కంటపడ్డప్పుడు, తన రక్తం తన పాదాలపైనే పడ్డప్పుడు, నరాలు భూమి మీద మెలికలు తిరిగి పడి ఉండి గట్టిగా బాధతో అరిస్తే, ఆవేశంతో నిండితే అటువంటి దాన్నే యుద్ధం అంటాను నేను. దానికి మామూలు మనుషులు పనికిరారు. మరోలాంటి మనుషులు కావాలి. వాళ్ళెక్కడ దొరుకుతారు? డబ్బు సంపాదించాలంటే డబ్బు ఖర్చు చేసే స్వభావం నాది. అందుకు నా ఏజెంట్లను అన్ని చోట్లకి పంపుతాను. 2 ఏళ్లకోమారు న్యూబియా ఎడారికి పంపుతాను. ఒక మారు నేనే స్వయంగా వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను. ఆ ఒక్క మాటే చాలు. గనిపని చెయ్యడానికి బానిసలు కావాలి. వాళ్ళల్లో కొందరు మహా అయితే 2 ఏళ్లు పని చెయ్యగలరు. కొందరు 6 నెలల్లోనే ఎందుకో పనికి రాకుండా పోతారు. లాభించే పద్ధతి ఏమంటే త్వరగా బానిసలను తొలగించాలి. వారి స్థానే కొత్త వాళ్లను నియమించాలి. ఇది తెలిసిన బానిసలు నిరాశ చేత అన్నిటికీ తెగిస్తారు. ఆ తెగింపో అంటుజాడ్యం. అంతా తెగిస్తే మనం తాడు తెగిందన్న మాటే. చెప్తే వినక, కొరడాకి లొంగక, ఇతరులకు కూడా చెప్పి వాళ్లను తనలాగే తయారు చేయగల బానిసను చంపి ఎండలో కొర్రు వెయ్యాలే గాని అటువంటి వాడు ఎందుకు పనికిరాడు. వాడన్నిటికీ తెగించే ఉంటాడు. వాడినలా చేస్తే తక్కిన వాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకోవచ్చు. కానీ అటువంటి పని వల్ల ఎవరికీ లాభం ఉండదు సరికదా. డబ్బు దండుగ. అందుకని నేనే చిన్న ఏర్పాటు చేశాను. పని చెయ్యకుండా మొండికెత్తిన బానిసలను నాకు అమ్మమని మేస్త్రీతో చెప్పాను. మేస్త్రీ కూడా ఇంత డబ్బు చేసుకోగలడు. ఎవరికీ నష్టముండదు. అలా అనుకున్న వాళ్ళల్లో మంచి మల్లులను చేయగలను. అయ్యారు కూడా. ఈ స్పార్టకస్ను అలాగే కొన్నారా? సరిగ్గా అలాగే.
స్పార్టకస్ను, గెర్నికస్ అనే మరో థ్రేషియన్ను నేనలాగే కొన్నాను. ఆ రోజుల్లో థ్రేషియన్లకు యుద్ధం బాగా చెయ్యగలరనే పేరుండేది. మొదటి సంవత్సరం బాకు, రెండో ఏడు పొట్టి కత్తి, మూడో ఏడు నిడుపైన ఖడ్గం. నిజానికి థ్రేషియన్లెప్పుడూ బాకు ముట్టనే లేదు. కానీ పేరెలా ఉండేది. బాకు యుద్ధాలు థ్రేషియన్లు చేస్తే తప్ప ఆడవాళ్ళు చూసేవారే కాదు. అతన్ని మీరు స్వయంగా వెళ్ళి కొన్నారా? నా ఏజెంట్ల ద్వారా కొన్నాను. గొలుసులతో కట్టి వాళ్ళిద్దర్నీ అలెగ్జాండ్రియా నుండి ఓడమీద పంపారు. నేపుల్స్లోని మా ఓడరేవు ఏజెంటు వాళ్ళనిక్కడికి డోలీల మీద తీసుకొచ్చాడు. అయితే మీదేం చిన్న వర్తకం కాదు. లాభసాటిగా ఏదైనా జరుగుతున్నట్లు తోస్తే క్రాసస్ మరింత జాగ్రత్తగా చూస్తాడు. అతని వర్తకం పెద్దదే అన్న విషయం అంగీకరించాడు. అయితే మీకు నచ్చిందన్నమాట. అలా కొద్దిమందే మెచ్చుకోగలరు. ఇంతకీ కేపువాలో నా పెట్టుబడి ఏమాత్రం ఉంటుందంటారు? అడిగాడు బేటియాటస్. తెలియదన్నట్లు తల ఊపి క్రాసస్, నాకది ఎప్పుడూ తట్టలేదు. మల్లులను చూడొచ్చు, వాళ్ళ యుద్ధమూ చూడొచ్చు. కానీ దానికయ్యే ఖర్చెంత అనే ఆలోచన సామాన్యంగా ఎవరికీ రాదు అన్నాడు. బేటియాటస్ గ్లాసు కింద పెట్టి బొర్రముక్క మీద వేలుతో రాస్తూ ఊహించండి అన్నాడు. 10 లక్షలా? 50 లక్షల దీనారాలు నెమ్మదిగా బరువుగా అన్నాడు మాటలు. 50 లక్షల దీనారాలు. మీరే చూడండి. 5 దేశాల్లో నాకు ఏజెంట్లున్నారు. నేపుల్స్ రేవులో ఒక ఏజెంటు. మల్లులను మేపినప్పుడు మంచి ఖరీదైన తిండే మేపుతాం. గోధుమ, బార్లీ, గొడ్డు మాంసం, మేక వెన్న, ఇద్దరేసి పోట్లాడే బరులు ఉన్నాయి. రాతితో కట్టిన బరి ఉందే, అదే 10 లక్షలు చేస్తుంది. ఆ ఊళ్ళో ఉండే ఒక సైనిక దళాన్ని పూర్తిగా మేపుతున్నాను. వాళ్లకు బస ఏర్పాటు చేశాను. ఇక లంచాల సంగతి వేరే చెప్పాలా? ట్రిబ్యూన్కి, వాడు రాజకీయవేత్తలకి 50,000 దీనారాలు చాలవు కదా. ఆడాళ్ళ గురించి అలా ఉండనివ్వండి. ఆడవాళ్ళా? ఏమిటన్నట్టడిగాడు క్రాసస్. మల్లుడంటే మామూలు బానిస కాడని ముందే సెలవిచ్చాను. అతని నరాలు ఉత్సాహంగా పనిచెయ్యాలంటే అతనికో ఆడది అవసరం. అప్పుడే బాగా తిని బాగా పోట్లాడగలడు. ముసలి డొక్కుల్ని, ఎందుకూ పనికిరాని వాళ్ళను కొనను. నేను కొన్నవాళ్ళంతా పిక్కల్లాంటి గుంటలు, బలంగా ఆరోగ్యంగా ఉండే 20 ఏళ్లలోపు ఆడపిల్లలు. నాకన్నీ తెలుసు. నేనే స్వయంగా అన్ని రకాల పరీక్షలు చెయ్యగలను. అతను గ్లాసు ఖాళీ చేసి పెదిమలు చప్పరిస్తూ సారా గ్లాసు తిరిగి నింపుకున్నాడు. స్పార్టకస్ భార్య అంటారే, ఆమెవరు? వరీనియా అన్నాడు బేటియాటస్. తనలో తానే ఏదో ఆలోచిస్తున్నాడు. అంతర్ముఖుడయ్యాడు. అతని కళ్ళల్లో ఈర్ష్య, కోపం, కామం గోచరించాయి. వరీనియా తిరిగి అన్నాడు. ఆమె గురించి చెప్పండి. కొంచెం ఆగి ఆలోచించాడు. నేను కొన్నప్పుడు దాని వయస్సు 19 ఏళ్ళు. జర్మన్ ముండ, బంగారపు జుట్టు, నీలం కళ్ళు. మీకు ఇష్టమైతే అది బాగా నచ్చి తీరుతుంది. దానిని చంపేసేవాడినే. అలాగెందుకని మొగాడి ముఖం కిట్టని దీన్ని ఆడది అనవసరమనుకునే స్పార్టకస్కి తగిలించి పారేశాం. ఎలాగుందంటారు గమ్మత్తు? ఆమెను గురించి చెప్పారు కాదు? చెప్పానే. బేటియాటస్ కొంచెం దురుసుగా అన్నాడు. మీరు గెర్నికస్ను, స్పార్టకస్ను ఇక్కడకు డోలికపై రప్పించామన్నారు. గొలుసులు తగిలించే అనుకుంటా క్రాసస్ అన్నాడు. అంగీకార సూచకంగా ఊగింది బేటియాటస్ తల. అయితే అతన్నింతకీ పూర్వం మీరెప్పుడూ చూడలేదన్నమాట. లేదు, నేను మనుషుల్ని అందరిలాగా చూడను. ఆ ఇద్దరూ పెద్ద గడ్డాలతో, కసికారే పుళ్లతో, ఆపాదమస్తకం కొరడా దెబ్బలతో నే చూసేటప్పటికి పరమ అసహ్యంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్తే కడుపులో తిప్పేసేటంత దుర్వాసన వచ్చింది. వాళ్ళు విసర్జించినది వాళ్ళ ఒంటిమీదే ఉండి అంటుకుని ఉంది. వాళ్ళ కళ్ళే వాళ్ళలోని తెగింపును, సాహసాన్ని ప్రతిబింబించాయి. మరొకళ్ళయితే మా పాకీదొడ్లు కూడా తుడవడానికి మీరు పనికిరారు పొండి అందురు. కానీ నాకు తెలుసు వాళ్ళ శక్తి. అది నా కల. స్నానం చేయించి, క్షురకర్మ చేయించి, నూనె బాగా మర్దన చేయించి, బాగా తిండి పెట్టించి వాళ్ళను. ఇంక వరీనియా గురించి చెప్తారా? చంపేశారు.
సారా గ్లాసును అందుకోబోయాడు బేటియాటస్. ఆ ప్రయత్నంలో దాన్ని తలకిందులు చేసేశాడు. తలను బల్ల మీద ఆంచి ఆ ఎర్రని సారా చుక్కలు చూస్తూ ఉండిపోయాడు. అక్కడ ఎర్రని మచ్చలలో అతనికేం కనబడిందో, అతనేం చూశాడో ఎవరెరుగుదురు? గతాన్నవలోకించి ఉండొచ్చు, భవిష్యత్తును చూసి ఉండొచ్చు. అసలు మనుషులకే తప్ప మృగాలకి తాము చేసిన పనుల యొక్క ఫలితాలను ఊహించుకోగల శక్తి లేదు కదా. అతను స్పార్టకస్కు శిక్షణ ఇచ్చినవాడు. భవిష్యత్తు ఏదేదో పెద్ద బ్రహ్మాండమైన అల్లిక. దానికి మొదలేదో తుది ఏదో. ఆ అల్లికలో తను దారమైపోయాడు, ఒక పోగైపోయాడు. రాబోయే ఎన్ని యుగాలకు కాలాలకు స్పార్టకస్ను తయారు చేసిన వాడిగా అతని పేరు చెప్పుకుంటారు. అతని పేరు చిరస్థాయిగా మానవజాతి స్మృతిపథంలో మెదులుతోంది. స్పార్టకస్ను తయారు చేసిన మనిషి, ఆ స్పార్టకస్నే నాశనం చేయ సమకట్టిన వ్యక్తి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మహాకాయుడైన నీ స్నేహితుడు లెంటులియస్ బేటియాటస్ అంటూ క్రాసస్ సేనాని చెప్పుకుపోతుంటే అతని పక్కనే పడుకున్న కుర్రాడు కయస్ క్రాసస్ కునికిపాట్లు పడుతూ కథలోని కొన్ని భాగాలు మాత్రమే వింటున్నాడు. క్రాసస్ పెద్ద కథకుడు కాదు. ఆ కథ అతని మనస్సులోనే, స్మృతిమతంలోనే భయం రూపంలో ఆలోచనల మాదిరిగా మిగిలిపోయింది. బానిస యుద్ధము అయింది. స్పార్టకస్ పని అయింది. పూర్తిగా నిద్రపట్టని కయస్ రాజవీధిని అలంకరించి ఉన్న శిలువలను గురించి యోచిస్తున్నాడు. చచ్చిన స్పార్టకస్ అతన్ని భయపెట్టిన మాట వాస్తవం. మృతుడైన బానిసను తనసహించుకున్నాడు. కానీ కళ్ళు తెరిచి నీడలో ఉన్న క్రాసస్ ముఖం చూసినప్పుడు మాత్రం అతనికి ఆ అసహ్యం ఎందుకో అర్థం కాక తికమక చెందాడు. నువ్వు నిద్రపోవడం లేదా? అన్నాడు క్రాసస్. చచ్చి ఎక్కడికో పోయిన ఆ స్పార్టకస్ అంటే నీకంత అసహ్యం ఎందుకు? కయస్ క్రాసస్ తన ఆలోచనలో మునిగి ఉన్నాడు. 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. బ్రాకస్తో కలిసి ఏపియన్ మార్గాన కేపువాకు ప్రయాణం కట్టాడు కయస్. బ్రూకస్ అతన్ని సంతోషపెట్టాలనుకున్నాడు. వీలైనంత ఎక్కువగా బ్రహ్మాండంగా సంతోషపరచాలనుకున్నాడు. మెత్తని దిండ్ల మీద సోఫాలో తన శిష్యుడి పక్కన కూచుని మల్లయుద్ధాలు చూడ్డం కన్నా బాగుండేదేముంది ప్రపంచంలో? ఇప్పటికీ సరిగ్గా 4 ఏళ్ల క్రితం తను సలేరియా భవనంలో గడుపుతున్న ఈనాటికి సరిగ్గా 4 ఏళ్ల క్రితం ఎంత డబ్బు ఖర్చయినా సరే కేపువాలో మల్లయుద్ధం చూపిస్తానని మాట ఇచ్చి బ్రాకస్తో ఒకే పల్లకీలో ఇదే మార్గంలో ప్రయాణం చేశాడు కయస్. ఇసుక మీద రక్తం చిందుతుంది. వెచ్చని ఎర్రని చిక్కని రక్తం. దాన్ని చూస్తూ ద్రాక్షాసారాన్ని సేవిస్తూ ఆనందిద్దామని మిత్రద్వయం అనుకున్నారు. ఇటలీలో ప్రధానమైన పెద్ద మల్లయుద్ధ శిక్షణా కేంద్రాన్ని, ప్రదర్శనశాలను, గోదాలను కట్టించిన లెంటులియస్ బేటియాటస్తో అతనికప్పుడే పరిచయమయింది. ఇదంతా 4 ఏళ్ల క్రితం అనుకున్నాడు కయస్. బానిస యుద్ధానికి పూర్వం. అసలీ స్పార్టకస్ పేరు ఎవరికీ తెలియని కాలం. కానీ ఇప్పుడు బ్రాకస్ చచ్చి స్వర్గాన ఉన్నాడు. స్పార్టకస్ నశించాడు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.